మీరు లోన్ తీసుకొని మొబైల్ ఫోన్ కొన్నారనుకోండి. లోన్ ఈఎంఐ కట్టాలి. కానీ ఏదైనా ఒక నెల ఈఎంఐ కట్టలేదు అనుకోండి. ఇక మీ ఫోన్ పనిచేయదు. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్తగా ఆలోచిస్తున్న డిజిటల్ లాక్ విధానం. అది ముఖ్యంగా లోన్లు మీద కొన్న మొబైల్ ఫోన్లకు ఇది వర్తిస్తుంది. దీనికి కారణం ఏంటంటే బ్యాంకులు ఎప్పుడు అప్పులు ఇచ్చినా ఏదో ఒక కొలేటరల్ పెట్టుకుంటుంది. ఉదాహరణకు మీరు హౌసింగ్ లోన్ తీసుకున్నారనుకోండి, మీ ఇంటి కాగితాలు డాక్యుమెంట్స్ అన్నీ బ్యాంకులోనే ఉంటాయి. మీరు ఈవెన్ కార్ లోన్ తీసుకున్నారనుకోండి, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఈ మొబైల్ ఫోన్కి వచ్చేవరకు ఏంటంటే ఏ కొలేటరల్ పెట్టుకోవాలి? లోన్ ఇచ్చిందే మొబైల్ ఫోన్కు, దానికి ఏమి డాక్యుమెంటేషన్ ఏముంటుంది? కారు కన్నా కనీసం ఓ లైసెన్సులు, ఓఆర్సీ బుక్లు ఏవో ఉంటాయి. మొబైల్ ఫోన్కి ఏమీ ఉండదు కదా. ఈ సమస్య ఎందుకు వస్తుంది అంటే ఇటీవల కాలంలో కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ లోన్ల పైన కొనడం పెరిగింది. మీకు 4 years క్రితం స్మార్ట్ ఫోన్లలో 1% మాత్రమే లోన్ల పైన కొనేవారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు, వైట్ గూడ్స్ అంటారు, ఎయిర్ కండిషనర్స్ ఇలాంటివి, వీటిలో 37% లోన్ తీసుకునే కొంటున్నారు. దీనికి కారణాలు అనేకము. ఈజీ ఈఎంఐ పద్ధతులు రావడము, జీరో డౌన్ పేమెంట్, కొన్ని సందర్భాల్లోనైతే జీరో ఇంట్రెస్ట్ కూడా, వడ్డీ కూడా లేకుండా చాలా సులభ వాయిదాలలో కొనేసుకోవచ్చు. దాంతో కన్స్యూమర్ బిహేవియర్ పెరిగి కన్స్యూమర్ లోన్స్ గణనీయంగా పెరిగాయి. కన్స్యూమర్ లోన్స్ పెరిగినప్పుడు అన్సెక్యూర్డ్ లోన్స్ పెరుగుతున్నాయి. స్మాల్ టికెట్ లోన్స్ అంటారు, అంటే చిన్న చిన్న మొత్తాల్లో ఎగవేత పెరుగుతోంది. ఇప్పుడు మీకు గతంతో పోలిస్తే క్రెడిట్ కార్డ్ బూమ్ భారీగా పెరిగింది. క్రెడిట్ కార్డ్ గీకుడు కావాల్సింది కొనేసుకోండు. ఇప్పుడు డిసెంబర్ 2024 నాటికి ఆర్బీఐ లెక్కల ప్రకారం క్రెడిట్ కార్డ్ డిఫాల్ట్, అంటే క్రెడిట్ కార్డు మీద పర్చేజ్ చేసి క్రెడిట్ కార్డ్ పేమెంట్ డ్యూ ఉన్నది 6,742 crores, 6,742 కోట్లు. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 28% ఎక్కువ. ఇవాళ ఈ లోన్స్ మీకు, ఈ స్మాల్ టికెట్ లోన్స్ ఎంత స్థాయిలో డిఫాల్ట్ పెరుగుతున్నదంటే ఈ 6 quarters, లాస్ట్ 6 quartersలో ఈ మార్చితో ముగిసిన త్రైమాసికంలో హైయెస్ట్ డిఫాల్ట్. అందులోనూ టైర్ 3 టౌన్స్లో, అంటే చిన్న చిన్న పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ డిఫాల్ట్ రేట్ పెరుగుతుంది. మీకు చిన్న చిన్న పట్టణాల్లో 4.3% పెరిగింది, గ్రామీణ ప్రాంతాల్లో 4.2% డిఫాల్ట్ రేట్ పెరిగింది. సో అందులో కూడా 25 years అరౌండ్ అండ్ బిలో 25 years ఉన్నవారు ఇలాంటి కన్స్యూమర్ గూడ్స్ పైన లోన్లు తీసుకొని ఇన్స్టాల్మెంట్ చెల్లించకపోవడం బాగా పెరిగింది. ఎందుకంటే ఏ రకమైన రికవరీ ప్లాన్ లేకుండా లోన్లు తీసేసుకుంటారు. అందులో ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్లు వాడకము పెరిగింది. అందులో హై ఎండ్ ఫోన్లు చాలా ₹1,00,000, 50,000, 60,000, నెలకు 10,000, 20,000 శాలరీ వచ్చేవాడు కూడా 50,000 నుంచి ₹1,00,000 విలువ కల ఫోన్లు కొంటున్నారు. సో ఈ స్మార్ట్ ఫోన్లు లోన్ల పైన, ఈఎంఐల పైన కొనడం బాగా పెరగడం, ఆ తర్వాత లోన్ కట్టలేక ఈఎంఐలు పేమెంట్ సమయానికి చేయని పరిస్థితి బాగా పెరుగుతుంది. అందువల్ల దీనిని పరిష్కరించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ డిజిటల్ లాక్ అనే ఒక కొత్త పద్ధతిని ఆలోచిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ ఇటీవల విలేకరుల సమావేశంలోనే పేర్కొన్నారు. సో ఈ డిజిటల్ లాక్ పద్ధతి ఏంటి అంటే, మీరు ఒక ఈఎంఐ కనుక డ్యూ ఉందనుకోండి, కట్టలేదనుకోండి, సడన్గా మీ ఫోన్ లాక్ అయిపోతుంది. రిమోట్తో బ్యాంక్స్ లాక్ చేయగలవు. సో అది ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. మీరు మళ్ళీ ఈఎంఐ కట్టాక అన్లాక్ అయిపోతుంది. మీరు గమనించండి, మీ ఇంటర్నెట్ కనెక్షను ఇలాంటివి, మీ ఫోన్, ఈవెన్ నార్మల్ మీ ఫోన్ ప్లాన్ కూడా, ప్లాన్ ముగిస్తే మీ ఫోన్ పనిచేయడం మానేస్తుంది. అలాగే మీ ఇంటర్నెట్ కనెక్షన్ ఆగిపోతుంది. మీ ప్లాన్ మీరు ఇన్ టైంలో కనుక రెన్యూ చేయకపోతే.
ఇది కూడా ఈఎంఐ కనుక ఇన్ టైంలో కట్టకపోతే ఆటోమేటిక్గా మీ ఫోన్ లాక్ అయిపోతుంది. సో ఇక్కడ ఒక సమస్య వస్తుంది. ఇలా లాక్ అయినప్పుడు బ్యాంక్ వారికి రిమోట్లో మన ఫోన్ ఏమైనా యాక్సెస్ అవుతుందా, మన పర్సనల్ డేటా ఉంటుంది, పర్సనల్ ఫొటోస్ ఉంటాయి, చాలా ఉంటాయి, మన కాంటాక్ట్ లిస్టులు ఉంటాయి. ఇప్పటికే మనము ఈ యాప్ల మీద లోన్స్ తీసుకున్నప్పుడు అనుభవం ఉంటుంది. వారు మన ఫోన్ హ్యాకింగ్ చేసి వారి లోన్ తీసుకొని కట్టని వాడి ఫోన్లో ఉన్న కాంటాక్ట్లను క్యాప్చర్ చేసి ఆ కాంటాక్ట్లకు కూడా ఫోన్లు చేస్తున్నారు. ఇది అనెథికల్ కావచ్చు, లీగల్ కావచ్చు, కానీ జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ డిజిటల్ లాక్ సిస్టమ్ ఏంటంటే రిమోట్గా మీ ఫోన్ను బ్యాంకు లాక్ చేయగలుగుతుంది, కానీ మీ ఫోన్లో ఉన్న డేటాను కానీ ఎట్టి పరిస్థితుల్లో యాక్సెస్ చేయలేదు, డేటాను చూడలేదు, డేటాను దొంగిలించలేదు కూడా. సో ఆ రకంగా ఒక టెక్నాలజీని డెవలప్ చేసే పనిలో ఆర్బీఐ పడింది. దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కనుక ఒక డిస్కషన్కు ఆర్బీఐ ఇనిషియేట్ చేసింది. ఎందుకంటే రైట్ టు ప్రైవసీ మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం కూడా ఫండమెంటల్ రైట్. మొబైల్ ఫోన్ అనేది రైట్ టు ప్రైవసీకి ఒక ఇంపార్టెంట్ టూల్ కూడా. అందువల్ల మీకు ఒకవైపు రైట్ టు ప్రైవసీ లాంటి ఫండమెంటల్ రైట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, కన్జ్యూమర్ రైట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఎందుకంటే మొబైల్ ఫోన్ కేవలం ఒక డివైస్ మాత్రమే కాదు. ఇవాళ అది ఎడ్యుకేషన్ నుంచి హెల్త్, ఇలా అనేక కార్యక్రమాలకు మీరు బయటికి వెళ్ళాలంటే ఇవాళ మొబైల్ ఫోన్ లేకుండా వెళ్ళే పరిస్థితి లేదు. ఎంటర్టైన్మెంట్, వర్క్ ఫ్రమ్ హోమ్లు, ఇలా చాలా ఆన్లైన్ క్లాసులు, ఇలా అన్నీ మొబైల్ ఫోన్లోనే నడుస్తున్నాయి. అందువల్ల ఈ మొబైల్ ఫోన్ పనిచేయకపోతే ఆటోమేటిక్గా చేయదిగినట్టే పని. చేయదిగినా పని చేయొచ్చేమో, కానీ ఫోన్ పనిచేయకపోతే మైండ్ కూడా పనిచేయదు. అందువల్ల కన్జ్యూమర్ రైట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్, ప్రైవసీ లాంటి ఇన్వాల్వ్ అయినాయి. అదే సమయంలో అప్పులు ఇచ్చిన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కు వారి హక్కులు కూడా ఉంటాయి, రికవరీ రైట్స్ కూడా ఉంటాయి. మొత్తం ఫైనాన్షియల్ సిస్టమ్ ఇవాళ ఇబ్బందుల్లో పడే పరిస్థితి దారితీస్తుంది. ఎందుకంటే ఈ అన్సెక్యూర్డ్ లోన్స్, స్మాల్ టికెట్ లోన్స్, చిన్న చిన్న మొత్తాలే కావచ్చు, అన్నీ కలిపితే బ్యాంకింగ్ వ్యవస్థకు తడిసి మోపడవుతున్నాయి. అందువల్ల ఈ డిజిటల్ లాక్ సిస్టమ్ పైన అనేక రకాల డైమెన్షన్స్లో చర్చ జరగాలి. అల్టిమేట్గా కోర్టులు ఎలా తీర్పులు చెప్తాయో తెలియదు, కానీ ఖచ్చితంగా బ్యాంకుల వాదనలో మాత్రం నిజముంది. ఇలా అన్సెక్యూర్డ్ లోన్స్ పెరిగిపోయి, ఈజీ లోన్స్ పెరిగిపోయి, ఇవాళ యాపిల్ ద్వారా క్లిక్ చేస్తే లోన్ వచ్చేస్తుంది. బ్యాంకులకు ఫ్లష్ విత్ మనీ, బ్యాంకుల దగ్గర డబ్బులు ఉన్నాయి, అప్పులు ఇవ్వాలి. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు అయితే వారంలో 3 సార్లు ఫోన్లు చేసి, సార్ మీకు ఏమైనా పర్సనల్ లోన్స్ కావాలని మన తల తినేస్తూనే ఉంటారు. సో వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, అప్పులు ఇవ్వాలి. కానీ అప్పులు ఇచ్చిన తర్వాత రికవరీ ఏంటి? కొన్ని ప్రైవేట్ బ్యాంకులు అయితే చాలా అనైతికల పద్ధతిలో రికవరీని కూడా చేస్తున్నారు. సో దానికి ఒక పర్టికులర్ ఏజెన్సీస్ కప్పచెప్తే ఆ ఏజెన్సీస్ అప్పు తీసుకున్న వారిని పీడించి బహిరంగంగా బజారు కీర్చి అప్పు వసూలు చేస్తున్నారు. దీనిపైన అనేక రకాల కోర్టు కేసులు కూడా పడ్డాయి, పోలీస్ స్టేషన్లకు కేసులు వచ్చాయి, ఇవన్నీ చాలా ఇష్యూస్ కూడా వచ్చాయి. అందువల్ల ఇప్పుడు ఎథికల్గానే బ్యాంకింగ్ వ్యవస్థ అధికారికంగా రిజర్వ్ బ్యాంక్ అనుమతులతో ఈ ఫోన్ పని చేయకుండా చేయవచ్చా? ఆల్రెడీ కొన్ని హై ఎండ్ ఫోన్స్లో లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. అది దొంగతనం చేసినా దాన్ని దొంగతనం చేసుకున్నవాడు దాన్ని ఏమీ వాడలేడు, ఎందుకంటే లాక్ అయిపోతుంది. సో అది ఒరిజినల్గా ఎవరు కొన్నవాడు వాళ్ళే వాడగలుగుతారు తప్ప దొంగతనం చేసిన వాడు వాడలేడు. సో అలా లోన్ ఇచ్చిన వారికి కూడా ఏదో ఒక సెక్యూరిటీ ఉండాలి కదా అనేది ఇప్పుడు ఆలోచన జరుగుతోంది. చూడాలి ఆర్బీఐ డిజిటల్ లాక్ సిస్టాన్ని ఎలా జాగ్రత్తలతో తీసుకొస్తుందో చూడాల్సి ఉంది.